ఓం శ్రీమాత్రే నమః. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తరువాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు. తర్వాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమార్తె అయి దేవహూతి కర్దముని భార్య అయ్యింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి ఆత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించి, సర్వాన్ని తరింపజేసే సూర్యుడు, అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగాయి. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలేమారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వల్ల ఆమెకు కష్టం కలిగినా లేక